హరిహర వీరమల్లు మూవీ పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్. కానీ ఈ సినిమాపై ఇప్పుడు రకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా మంచి హైప్స్ మధ్య గ్రాండ్గా లాంచ్ అయింది. కానీ అడుగడుగునా అడ్డంకులే. ఈ సినిమాను మొదలుపెట్టి 3 ఏళ్లు కావస్తోంది. కానీ ఇంకా కంప్లీట్ కాలేదు. కారణం పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకపోవడమే అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. హరిహర వీరమల్లులో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక వీరుడుగా కనిపించబోతున్నాడు. అలాగే పవన్ కెరియర్లో పీరియాడిక్ జోనర్లో రాబోతున్న తొలి సినిమా కావడంతో ఫ్యాన్స్ దిల్కుష్ అయ్యారు. ఈ క్రేజీ సినిమాను 2020 సెప్టెంబర్లో మొదలుపెట్టారు. దీని తర్వాత స్టార్ట్ అయిన భీమ్లా నాయక్ కూడా రిలీజ్ అయినా వీరమల్లు మాత్రం పూర్తి కాలేదు. సినిమా అంతా లేకపోయినా నెల రోజులు ఉంటే చాలు సినిమా పూర్తవుతుంది అనే క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ సరసకు రావడంతో ప్రతిసారి హరిహర వీరమల్లు షూటింగ్కి బ్రేక్లు పడుతున్నాయి. భీమ్లా నాయక్ వల్ల ఒకసారి, ప్రస్తుతం వినోదాయ సిద్ధం రీమేక్గా రాబోతున్న బ్రో సినిమాతో ఒకసారి వీరమల్లుకు బ్రేక్లు పడ్డాయి. వీరమల్లును పక్కన పెట్టి మరీ బ్రోని కంప్లీట్ చేసేశారు. ఈ సినిమా జూలై 28న రిలీజ్కి సిద్ధమవుతుంది. సెప్టెంబర్ నాటికి హరిహర వీరమల్లుకు 3 ఏళ్లు పూర్తవుతాయి. మధ్యలో భీమ్లా నాయక్ కూడా రిలీజ్ అయిపోయింది. వీరమల్లు తర్వాత మొదలుపెట్టిన ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లో పవన్ కనిపిస్తున్నాడు. కానీ హరిహర వీరమల్లు మాత్రం పట్టించుకోవడం లేదు. మరి ఈ హిస్టారికల్ మూవీకి మోక్షం ఎప్పుడు? క్రిష్ చేతిలో ఉన్న సినిమా పూర్తి చేయంది వేరే సినిమా చేయలేడు. అలాగే ప్రొడ్యూసర్పై అప్పుల భారం కూడా పెరిగిపోతుంది. ఇంకో 60 రోజులు పవన్ డేట్స్ ఇస్తే కానీ వీరమల్లు పూర్తవదు. కానీ ఇదే 60 రోజులు ఇచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేస్తున్నాడు పవన్. దీంతో వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయాలంటే పవన్ సైడ్ నుంచి క్లారిటీ రావాలని ఎదురు చూస్తున్నారు. మార్చి 2024లోపు చేతిలో ఉన్న 4 సినిమాలను కంప్లీట్ చేయాలనుకున్న పవన్ వీరమల్లుకు ఎప్పుడు టైం ఇస్తాడో చూడాలంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే హరిహర వీరమల్లుతో పాటు మిగిలిన పవన్ సినిమాలకు కూడా కష్టాలు వచ్చినట్లే అంటున్నారు. సో ఈ రూమర్స్లో నిజమెంతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.